సరేలే, సరే. కానీ నేను అది అనట్లే కానీ నీకు తెలియక చేసే 12,000ది 4 కుటుంబాలకి 3 కుటుంబాలకి ఫ్యామిలీకి నెలంతా తింటారు. అర్థమైందా? నువ్వు అది నేర్చుకోవాలి, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. నా తర్వాత నువ్వే చూసుకోవాలనుకుంటున్నా జాను. నువ్వే ఇలాగ డబ్బులకి వాల్యూ లేకుండా ఉంటే నాకు బాధ అవుదా? నేను నిన్ను ఆ రోజు కూడా ఏమీ తిట్టలేదు, ఎందుకంటే నువ్వు తెలుసుకుంటావు. డబ్బు అనేది గుర్తుపెట్టుకో, ఒకరికి కడుపు నింపుతుంది. నిన్న చూపించానా, నువ్వే చదివావా ఆ మెసేజ్? 38,000 లేకపోయింటే ఆ బిడ్డ ప్రాణం పోయి ఉండేది. ఎంత వాల్యూ తెలుసా డబ్బు అనేది పవర్ జాను. దాన్ని నువ్వు ఎట్లా వాడతావు అని. ఒక చేతిలో రాయి ఉందా, రాయితోటి నిన్నువే కొట్టుకోవచ్చు, విసిరేయచ్చు ఇంకొకరి మీదకి, దాంతో ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఆ డబ్బు ఎంత పవర్ఫుల్ తెలుసా? ఆలోచించు. స్వార్థానికి దాచిపెట్టుకోవడము, మనకి నచ్చింది ఖర్చు పెట్టుకోవడము, అలా అన్నీ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకొకరికి వాల్యూ ఇవ్వచ్చు. నువ్వు మారుతావు, నువ్వు డబ్బులకి నువ్వు అట్లనే చేస్తావు అన్న రోజు నేనే నీకు రెస్పాన్సిబిలిటీస్ ఇస్తా. కదిర్లో ఎవరికైతే మనం గ్రాసరీస్ సప్లై చేస్తా ఉన్నామో వాళ్ళందరి లిస్ట్ నీకు ఇస్తా. నువ్వే పోయి ఎవ్రీ మంత్ షాపింగ్ చేసి చక్కగా వాళ్ళకి గ్రాసరీస్. సరేనా? నేను ఆ రోజు కూడా ఎందుకు జాను 12,000 గ్రాసరీస్ బిల్ చేసినావు అని అడగల. మీ నాన్న నన్ను అరిచినాడు. జాను 12,000కి షాపింగ్ బిల్ చేసి వస్తే సూపర్ మార్కెట్ది, నువ్వెందుకు ఏమనలేదు అని అడిగినాను నన్ను. నేను గమ్మనే నవ్వి సైలెంట్గా ఉన్నా. ఎందుకంటే ఆ పెయిన్ అనేది ఎవరికి వాళ్ళకి తెలియాలి జాను. తిడితేనే అరుస్తేనే రాదు, నీకు నా మీద కోపం వస్తుంది. నీకు ఇప్పుడు అర్థమైందా? అవ్వ ఏడుస్తూ ఉంటే గ్రాసరీస్కి, ఆ ఫుడ్కి ఎంత 3-4 వేలు ఉంటే వాళ్ళు ప్రశాంతంగా తిని ఉంటారు. ఆ 3-4 వేలు నువ్వు ఇట్ట తీసి అట్టు పడేసినావా? అర్థమైందా? నాకు తిట్టడం రావట్లా నువ్వే నేర్చుకోవాలి. నువ్వే ఎందుకు ఏడుస్తున్నావు అసలు? తెలియదు కదా, ఇప్పుడు తెలుసుకో. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి జాను, అందరూ సంపాదించగలరు, కానీ దాన్ని ఎట్లా వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. నా తర్వాత నువ్వే అనుకుంటున్నా, డబ్బులు ఖర్చు పెట్టడం సమస్య కాదు, వాళ్ళకైనా ప్రేమతో చేయాలా, పెయిన్ అర్థం చేసుకొని చేయాలా. రేపొద్దు నాకేదన్నా అయితే అప్పుడు వాళ్ళంతా అందరూ అయ్యో 2 బిడ్డలు, నేను 2 బిడ్డలు అనుకోవట్లేదు, వాళ్ళంతా ఉన్నారు, అన్యాయమైపోతారు జాను. నువ్వు మెచ్యూర్డ్గా ఉండాలా.